పట్టణాల హడావిడికి దూరంగా ప్రకృతి ఒడిలో ఒక ప్రశాంత లోయ నిద్రిస్తోంది. ఆ చిన్న కొండపై లెంచో ఇంటి ఒంటరి గుడిసె ప్రశాంతంగా నిలిచింది. ఈ నేల దాహంతో ఉంది, వాన కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు మనకు బాగా వర్షం పడబోతోంది. అవును, దేవుడు కటాక్షిస్తే అన్నీ మంచిగానే జరుగుతాయి. కష్టపడి పనిచేస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది బిడ్డలు. మనమంతా కలిసి భోజనం చేస్తే ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. వాన మొదలైంది పిల్లలు. ఈ రాత్రి పంటలకు మంచి నీళ్లు పడతాయి. ఈ చల్లని గాలి, ఈ వర్షం మన జీవితాలకు కొత్త ఆశ తీసుకొచ్చాయి. ఇవి వర్షపు చుక్కలు కాదు, కొత్త వెండి నాణేలలా ఉన్నాయి. ఈ వర్షం మన కుటుంబానికి కొత్త ఆశను తీసుకొచ్చింది. మన పంటలు బాగా పండుతాయి. అయ్యో, ఈ గాలులు చాలా భయంకరంగా మారుతున్నాయి. అయ్యో దేవుడా, ఆకాశం నుంచి భారీ మంచుగుండ్లు పడుతున్నాయి. చూడు, మంచురాళ్ళు పడుతున్నాయి. త్వరగా ఏరుకుందాం. ఇప్పుడు పరిస్థితి చాలా చెడ్డగా మారుతోంది. ఈ వడగళ్ల వాన ఆగేలా కనిపించడం లేదే. నా పంట మొత్తం నాశనమైపోతుంది. కొద్దిసేపట్లోనే ఆ లోయ మొత్తం ఉప్పులా తెల్లగా మారిపోయింది. ఆ వడగళ్ల వానకి చెట్లపై ఒక్క ఆకు కూడా మిగల్లేదు, మరియు పంట మొత్తం నాశనమైపోయింది. నా మొక్కజొన్న పంట పూర్తిగా నాశనమైపోయాయి. నా కష్టమంతా ఒక్క క్షణంలో నాశనమైపోయింది. ఈ మంచుగుండ్ల వర్షం ఏమీ మిగల్చలేదు పిల్లలు. ఇలా అయితే వచ్చే సంవత్సరం మనం ఆకలితో ఎలా బతుకుతామో తెలియడం లేదు. దేవుడా, మా కుటుంబాన్ని ఎలా కాపాడాలి? దేవుడా, నువ్వు మమ్మల్ని తప్పకుండా కాపాడుతావని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నేను ఒక లేఖ రాయాలి. ఇది చాలా జాగ్రత్తగా రాయాలి. దేవుడికి రాస్తున్న లేఖ ఇది. దేవుడా, నాకు సహాయం చేయాలి. నా పంట నాశనమైంది. దయచేసి నాకు డబ్బు పంపండి. దేవుడికి ఈ లేఖ చేరుతుందని నాకు నమ్మకముంది. ఆయనే నాకు సహాయం చేస్తాడు. దేవుడా, నా కుటుంబాన్ని కాపాడడానికి 100 పెసోలు కావాలి. దయచేసి నాకు సహాయం చేయండి, లేకపోతే మేము ఆకలితో ఉంటాము. దేవుడా, దయచేసి నా కుటుంబాన్ని కాపాడు. ఈ ఉత్తరం మాత్రమే నా చివరి ఆశ. ఈరోజు చాలా ఉత్తరాలున్నాయి. త్వరగా ముద్రలు వేయండి. నా ఆశలన్నీ ఈ ఉత్తరంపైనే ఉన్నాయి. దేవుడా, నా ఈ విన్నపాన్ని నువ్వు తప్పక వింటావని ఆశిస్తున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చెయ్యకు. ఇది దేవుడికా పంపిన లేఖ? చాలా విచిత్రంగా ఉంది ఈ అడ్రస్. దేవుడికే లేఖ పంపాడా? ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉంది. ఈ మనిషి నమ్మకం ఎంత గొప్పది. ఇలాంటి నమ్మకాన్ని మనం గౌరవించాలి. పాపం, ఎంత నమ్మకంతో రాశాడు. ఈ మనిషికి సహాయం చెయ్యాలి. అతన్ని నిరాశపరచకూడదు. ఏదైనా చేసి అతనికి సహాయం చెయ్యాలి. మనమంతా కలిసి లెంచోకి సహాయం చేద్దాం.
అవును సార్, అతని కుటుంబానికి ఇది ఎంతో అవసరం. సేకరించిన డబ్బు ఆశించినంత రాలేదు. అయినా ఇది లెంచోకు ఆశనిస్తుంది. ఇదిగో లెంచో, నీకోసం వచ్చిన కవర్. దేవుడు నా లేఖకు తప్పకుండా సమాధానమిస్తాడని నాకు తెలుసు. దేవుడెప్పుడూ తప్పు చేయడు. కానీ డబ్బెందుకు తక్కువగా ఉంది? నా డబ్బులో కొంత ఎవరో తీసేశారు. పోస్టు ద్వారా పంపొద్దు. పోస్టాఫీస్ ఉద్యోగులు మోసగాళ్లు. మేము సహాయం చేశాం, కానీ ఇతను మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు.